దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మిత్రులారా, మన భారతదేశంలో సోషల్ మీడియా కూడా ఇక మనం ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం. ఉత్తర కొరియా టైప్లో అయిపోయింది ఇప్పటికే. చాలా వరకు ఏంటంటే ఈ సోషల్ మీడియా ఎవరికి ఉపయోగపడుతుంది? బీజేపీ ఐటీ సెల్లు, కాంగ్రెస్ ఐటీ సెల్లు, ఈ ప్రాంతీయ పార్టీలు టీడీపీ, వైసీపీ ఐటీ సెల్ చేతిలో ఉంది. ఎంత సిండికేట్ రాజకీయాలు మొత్తం మోడీ గారి చేతిలోనే ఉంది. మోడీ గారు, రాజీవ్ గాంధీ గారు వీళ్ళ చేతిలోనే ఉంది. ఈ సోషల్ మీడియా మాధ్యమాలని మనం ఉపయోగించుకునే అవకాశాలు నా మట్టుకైతే ఫేస్బుక్ పనిచేది. నాకు ఫేస్బుక్ లాక్ చేస్తారు, మెసేజ్లు లాక్ చేస్తారు, వాట్సాప్ అకౌంట్ క్లోజ్ చేసేస్తారు. ఇండిపెండెంట్ జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులు, సంఘ సంస్కర్తలు, మా బోటి సువార్థికులు, దేవుని పరిచారకులకి ఈ సోషల్ మీడియా మాధ్యమాలు పని చేయకుండా చేస్తూ ఉంటారన్నమాట. ఈరోజు ఈ చిన్న వీడియో ఎక్కువసేపు మాట్లాడను, చిన్న బిట్లుగా పెడతాను, ఓర్పుగా వినండి దయచేసి. నా ఫేస్బుక్లో రండి, బ్రిటానియా ఎన్సైక్లోపీడియా, గూగుల్ దగ్గర కంటే కూడా అద్భుతమైన సమాచారం నా ఫేస్బుక్లో ఉంటుంది, మీరు చూడండి. యూట్యూబ్ ఛానల్ వచ్చేప్పటికి మధు పాలిటిక్స్ ఇన్ ఇండియా, పాలిటిక్స్లో ఉన్న మోసాలన్నీ బయట పెడుతున్నాం కాబట్టి రాజకీయ నాయకులకి, మత సంఘ నాయకులు, కుల సంఘ నాయకులు నేనంటే పడదు. శాంతి ప్రబోధకులు అంటే అసలు పడదు. ఎందుకంటే కులం లేకుండా, మతం లేకుండా, విభజించకుండా పరిపాలించడం కుదరదు వీళ్ళకి. కులోన్మాదం, మతోన్మాదం, హత్యలు, అవినీతి, దోపిడీలు, దొంగతనాలు ఉంటే రాజకీయాలు కొనసాగాయి. మన భారతదేశంలో సంపద అంతా కూడా వేరే దేశాల్లో పెట్టేసుకున్నారు. వీళ్ళు వేరే దేశాలు వెళ్ళిపోతారు, ఈ దేశాన్ని ఖాళీ చేసేస్తారు, దొంగలందరూ వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకో కొంతమంది దొంగలు దోసుకుని వెళ్ళిపోతారు. ఈ దేశంలో ప్రజలకి భూములు లేకుండా చేస్తారు. భోజనం ఉండదు, బట్టలు ఉండవు, విద్య ఉండదు, వైద్యం ఉండదు. వీళ్ళు ఈ ఆర్థిక ఉగ్రవాదు, రాజకీయ కార్మికులు, రాజకీయ బ్రోకర్లు వీళ్ళందరూ కూడా దేశద్రోహులు, కులోన్మాదులు, మతోన్మాదులు 210 దేశాల వ్యాపారాలు చేస్తున్నారు. మన భారతదేశంలో ఉన్న మనం తయారు చేసేటువంటి ఉత్పత్తి రంగానికి సంబంధించిన ఎవరు కూడా ఏ దేశం కూడా కొండో. అన్ని దేశాలతో మనకి సత్సంబంధాలు ఉంటాయి, ఐక్యరాజ్య సమితితో సంబంధాలు ఉంటాయి. కానీ ఐక్యరాజ్య సమితి నిబంధనలకి కట్టుబడి అమెరికా ఉండదు, ఇరాన్ ఉండదు, రష్యా ఉండదు. ఎవడి గోల ఆడిది, అందరూ నియంతలే. అసలు విషయానికి వస్తే మచిలీపట్నం బందర్ బంధువులారా, నేను మీ వాడిని, అందరి వాడిని, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మనందరం కలిసి ఉందామని శాంతిదూతగా, శాంతి ప్రబోధకుడుగా, సంఘ సంస్కర్తగా, సామాజిక ఉద్యమకారుడుగా, రాజకీయ విశ్లేషకుడుగా ఈ దేశ ప్రగతి కోసం, సార్వభౌమాధికారం కోసం, సమైక్య స్ఫూర్తి కోసం క్రిస్టియన్, ముస్లిం, హిందూ అందరం డిఫెన్స్ ఫోర్స్గా అందరం కూడా కలిసి మనం జీవించాలనే ఉద్దేశంతో నా యొక్క వీడియోలు ఉంటాయి. నా వాట్సాప్లో గ్రూపులు కూడా చూడండి, చాలా ఉన్నాయి, కొన్ని వేలు ఉంటాయి. క్రిస్టియన్, ముస్లిం, హిందూ డిఫెన్స్ ఫోర్సు పెట్టాను, ఎవరు జాయిన్ అవ్వట్లే, భయం. మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఈ పట్టణాభివృద్ధి కోసం ఎన్నో వీడియోలు చేసి పెట్టడం జరిగింది. ప్రజలకి ఇష్టం ఉండదు. ప్రశ్నించేవాడంటే రాజకీయ నాయకులకే కాదు, ప్రజలకి, పట్టణ ప్రముఖులకి, విద్యార్థులకి, మేధావులకి ఇష్టం ఉండదు. పార్కు గురించి మాట్లాడా, డ్రైనేజ్ గురించి, దోమల గురించి, ఆవుల గురించి, కుక్కల గురించి, కల్తీ ఆహారం గురించి, కల్తీ మందుల గురించి, మెడికల్ మాఫియా గురించి, ఏటమాంసం గురించి, కోళ్ళ గురించి, కల్తీ పాలు గురించి, అనేక విషయాల గురించి మాట్లాడాం. కానీ ఎవరు పట్టించుకుంటలే. కానీ మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు చాలా, ఇంతవరకు నేను చూసిన కలెక్టర్లో మహానుభావుడు,
ఆదర్శంగా ప్రభుత్వ యంత్రాంగానికి, యువతకు, ప్రజలకు ఆదర్శంగా నిలబడ్డాడు ఆయన మహానుభావుడు బాలాజీ గారు. యువకుడైనప్పటికీ కూడా మరి ఈ జిల్లా అభివృద్ధికి, శాంతి భద్రతలు కానివ్వండి, ప్రభుత్వ యంత్రాంగాన్ని గాడిలో పెడుతున్నటువంటి మహానుభావుడు మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, నేను ఎందుకు అభినందనలు తెలియజేస్తానంటే 2 దరఖాస్తులు పెట్టడం జరిగింది 2 వారాల క్రితం. ఒకటి విజయ డైరీలో బటర్ మిల్క్ ₹9 అయితే ₹10 తీసుకుంటున్నారు, ప్రతి షాపులో రూపాయి కాయిన్స్ పెట్టాలని పెట్టాను. ప్రతి హోటల్స్లో కూడా గూగుల్ పే, ఫోన్పే పెట్టాలండి, లేకపోతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏటీఎంలు టెక్నాలజీ ప్రాబ్లం వల్ల ఒక్కోసారి పనిచేయనప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు అని పెట్టాను. ఎంఆర్ఓకి రాశారు, సివిల్ సప్లై ఆఫీసర్ వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు. వాస్తవంగా అయితే కలెక్టర్ ఆఫీసులో దరఖాస్తుల విభాగంలో ఆ యొక్క ఆప్షన్లో లేకపోయినా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మరి రేపు సోమవారం స్పందనకి ఒక చిన్న దరఖాస్తు పట్టుకుని వెళ్తాను. ఎందుకంటే మున్సిపల్ పార్కులో వాకర్స్కి చాలా ఇబ్బందిగా ఉంది. ట్రాఫిక్ బైకులు, సైకిళ్ళు పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ లేదు. దాని గురించి ఒక దరఖాస్తు ఇవ్వడానికి వెళ్తున్నాను. ఒక వీడియో చేసి కూడా పెట్టాను మిత్రులారా. ఇంకా మన పట్టణంలో మన క్రిస్టియన్, ముస్లిము, హిందూ, సిక్కు, జైన, బుద్ధిస్టులు, అంబేద్కరిస్టులు, నాస్తికులు, వివిధ మతాలు, వివిధ కులాల వాళ్ళు ఉన్నారు. మన పట్టణంలో చాలామంది ఉన్నారు. నేను మన అందరికీ చెప్పేదంటే, నేను మీ వాడిని, అందరి వాడిని, మన అందరం కూడా మనుషులమే. ఆది తల్లిదండ్రుల నుంచి పుట్టిన వాళ్ళమే తప్ప 2600 కులాలు మనుషులు పెట్టుకునేవి తప్ప అందరూ రాజులే, అందరూ ప్రజలే, అందరూ బానిసలే, అందరూ కార్మికులే, అందరూ రైతులే, రైతు కూలీలే, అందరూ ప్రజలే. కాబట్టి వాళ్ళు శ్రమజీవులుగా ఉన్నారు. ఆ వడ్డీ వ్యాపారస్తులు, దొంగలు, మోసగాళ్ళు, భూ కబ్జాదారులు, వాళ్ళు జమీందారులుగా, రాజులు కొనసాగుతూ దేశాన్ని 67 సంవత్సరాలుగా కూడా ఈ కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయ పార్టీలు, ఈ కులోన్మాదులు, మతోన్మాదులు కలిపి దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా వెనకబడి చేసి ఈరోజు దేశం విడిచిపెట్టి వేరే దేశాలు వెళ్ళిపోయే స్థాయికి తీసుకొచ్చారు ఈ రాజకీయ మనువాదులే తప్ప బ్రాహ్మణులు కాదు, కమ్మ కాదు, రెడ్డి కాదు, వెలమ కాదు, గౌడ కాదు, యాదవ కాదు, ముదిరాజు కాదు, అగ్నికుల క్షత్రియ రాజు కాదు, మాలగాదికి మాది కాదు, ఎరికల ఏనాది కాదు, ఎవరూ కాదు. ఈ దేశాన్ని నాశనం చేసింది రాజకీయ మనువాదులే. మీరు బ్రాహ్మణులని బ్రాహ్మణుల మీద వీడియోలు చేసి పెట్టడం చాలా చట్ట వ్యతిరేకం. బ్రాహ్మణులు కాదు, బ్రాహ్మణులు చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. కులం వద్దని కులాన్ని వదిలిపెట్టేసుకున్నారు, మతాన్ని వదిలిపెట్టేసుకున్నారు, చర్చిలకు వస్తున్నారు. క్యాస్ట్లెస్ ఇండియన్గా సర్టిఫికేట్లు ఇవ్వమంటే ఇవ్వట్లేదు ఈ రాజకీయ నాయకులు, దొంగలు. ఈ దళితులు రిజర్వేషన్లు వదులుకొని బీసీసీలుగా తీసుకుందామంటే వీళ్ళకి బీసీసీ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. 32 కోట్ల మంది దళితుల్ని, బహుజనుల్ని, ఎస్టీలని, ట్రైబల్స్ని, అగ్రవర్ణాల్లో పేదల దగ్గర నుంచి అందరిని కూడా బానిసలుగా చూస్తున్నారు ఈ రాజకీయ మనువాదులు. బ్రాహ్మణులు కాదు, వైశ్యులు కాదు, క్షత్రియులు, రాజులు కాదు, శూద్రులు కాదు, పంచములు కాదు. ఈ దేశాన్ని నాశనం చేసేది కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళే స్కాములు చేసి కోట్ల రూపాయలు ఆస్తులు వేరే దేశాల్లో దాచుకొచ్చారు. ఈ దేశ సంపద అంతా కూడా తీసుకెళ్ళిపోతారు. ఈ దేశాన్ని వరల్డ్ బ్యాంక్కి తాకట్టు పెట్టేశారు. స్విస్ బ్యాంకులో దాచుకున్న డబ్బులు, వరల్డ్ బ్యాంకు దగ్గర నుంచి తీర్చుకున్న అప్పులు, వేరే దేశాల నుంచి, ఆ దేశాల నుంచి తెచ్చుకున్న కంపెనీలు
ఒప్పందాలు, అప్పులు మొత్తం కూడా ఈరోజు వరల్డ్ బ్యాంకు ఏలం పెడితే ఈ దేశం అంతా కూడా అదానీకి అంబానీకి వెళ్ళిపోద్ది. ఈ విషయం అందరికీ తెలుసు. పాల్ గారు వివరంగా చెబుతారు. పాల్ గారిని పట్టించుకోరు, ఓఫీర్ గారిని పట్టించుకోరు. ఇక ఉద్యమ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఈ ఉద్యమ పార్టీలు, కుల సంఘ నాయకులు, మత సంఘ నాయకులు, ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా సిండికేట్ అయిపోయి ఎవడ స్వార్థానికి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ల కోసం, ఎంపీ టికెట్ల కోసం, దాచుకోవడం కోసం సిండికేట్ అయిపోయారు మిత్రులారా. చాలా ప్రధానమైన సమస్య ఏంటంటే ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపమంటే అది జరిగే పని కాదు, జరపరు కూడా. మళ్ళీ ఈవీఎంల ద్వారానే బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది, అందుట్లో డౌట్ లేదు. దానికి సహకరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు సహకరిస్తున్నారు. ఒకవైపు సోషల్ మీడియా మాధ్యమాల్లో రాజకీయ విశ్లేషకులు, సంఘ సంస్కర్తలు, మేధావులందరూ కూడా మోడీ, బీజేపీ అసమర్థ పాలన, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, కులోన్మాదులు, మతోన్మాదులు, ఈ కార్పొరేట్ పాస్టులు, దొంగ పాస్టులు, నకిలీ క్రైస్తవులు, నకిలీ ముల్లాలు, ఈ ముస్లిము ముల్లాలు, ఈ బుద్ధిస్టులు, జైన్లు, సిక్కులు, ఈ మతాల పేరుతో వాళ్ళ మత నాయకులు ఈ దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. ప్రజలకి కావాల్సింది మతం కాదు, ప్రజలకు కావాల్సింది కులం కాదు, ప్రజలకు కావాల్సింది మంచి ఆహారం, మంచి వైద్యం, మంచి ఇళ్ళు, భూములు, వ్యవసాయం కావాలి. అవి ఇవ్వలేకపోతున్నారు. పాలన మారాలంటే పాలన రావాలి, ఓఫీరన్న రావాలి. ఈ దేశాన్ని రక్షించేవాళ్ళు, దేశాన్ని కాపాడేవాళ్ళు, ఈ దేశాన్ని అప్పులు తీర్చేవాళ్ళు ఎవరు లేరన్న సంగతి తెలుసు. కాబట్టి మిత్రులారా, ఈ రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు మా బోటోళ్ళు, ఇప్పుడు నేనున్నా, నన్ను చంపాలని చూస్తారు. చంపితే పోతే పోతాం, భయపడేది ఏం లేదు. పోతే పరలోకం పోతాం, మాకు వచ్చిన నష్టం లేదు. సర్వోన్నతుడైన దేవుడు సృష్టికర్త దగ్గరికి వెళ్తాం. మరణం అంటే ఎవరికైతే భయం ఉండదో వాడి నుండి పుడుతుంది చరిత్ర అన్నది. నేను సోషల్ మీడియా మాధ్యమాల్లో నా స్టేటస్లో పెడతా ఉంటా, ప్రజలకి బతకడం నేర్పుతూ ఉంటా. విప్లవ గేయాలు, జానపద గేయాలు, భక్తి గీతాలు, సినిమా పాటలు, లవ్ సాంగ్స్ అన్నీ దిగి పెడతానంటే బతకడం నేర్పుతా. శాంతి ప్రబోధకుడికి, శాంతి దూతగా సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నేను సమాధానపరుస్తా, గొడవలు లేకుండా చేసే పని. కాబట్టి ఈరోజు నా ఫేస్బుక్లో చూడండి, రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు, మేధావులు వస్తారు తప్ప అజ్ఞానులు రారండి. జ్ఞాని విలువ జ్ఞానికి తెలుసుద్ది, మేధావి విలువ మేధావికి తెలుసుద్ది, అజ్ఞానులకి ఏం తెలుసుద్ది? కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు చంపుతారో, ఈ దొంగ క్రైస్తవ బోధకులు చంపుతారో, ఎవడ చంపుతాడో తెలియదు, కానీ చంపాలనేది చూస్తున్నారు. నా దేవుడి అనుమతి లేకుండా, అంటే నా టైం రాకుండా మీరు ఎవడేం చంపలేరు నన్ను. నాకు కులం అంటే పడదు, మతం అంటే పడదు, రాజకీయం అంటే అంతకంటే పడదు, పార్టీలు అంటే అంతకంటే పడదు. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రజల్ని మంచిగా పరిపాలించాలి అంటే ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ, డాక్టర్ కే పాల్ గారు, డాక్టర్ అద్దెంకి రంజిత్ ఓఫీర్ గారు రావాలని కోరుకుంటే తప్ప నాకు ఎవరు ఇష్టం ఉండదు. మూడో ప్రత్యామ్నాయంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని నేను ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే అవినీతి లేని పార్టీ, అవినీతి లేని నాయకుడు, కష్టపడి సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకొని పేద ప్రజలకి సహాయం చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అన్న అభిమానమే నాకు, చిరంజీవి గారు అన్న అభిమానమే. వాళ్ళ కుటుంబం వల్ల, వాళ్ళ వల్ల ప్రజలకు చాలా మేలు జరిగింది. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు పెట్టారు, ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, 18 సీట్లు వచ్చాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారని చెప్పి 10 రకాలు మాట్లాడతారు. ఇప్పుడు జనసేన పార్టీ బీజేపీలో విలీనం అవుతుందంటే
ఏ వైసీపీ బీజేపీలు విలీనం కాలేదా? టీడీపీ విలీనం కాలేదా? ఈ ప్రాంతీయ పార్టీలు విలీనం కాలేదా? ఉన్నవాళ్ళు ప్రజలారా ఎన్నుకోవాల్సిన వ్యక్తులు ఎవరు ఉంటే నీతిమంతులు, నిజాయితీ గల వాళ్ళు, యథార్థవంతులు, కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఆయా మతాల్లో ఆయా కులాలు ఉండో యథార్థవంతులు మనం ఎన్నుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం ఆయన యథార్థంగా హిందువులకు ప్రతినిధిగా ఆయన పనిచేస్తున్నాడు. ఆయన అభినందించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని క్రైస్తవుని అంటాడు. క్రైస్తవులకి ప్రతినిధిగా ఉంటాడా? ఉండడు. క్రైస్తవుల కోసం నేను పవన్ కళ్యాణ్ గారి లాగా క్రైస్తవుల హక్కులు కాపాడతా, క్రైస్తవుల్ని వాళ్ళకి ఆస్తులు, వాళ్ళ చర్చీలు, వాళ్ళ ప్రాణాలుకి భద్రతగా వాళ్ళ మత స్వేచ్ఛకు నేను పనిచేస్తానని చెప్పి మాట్లాడగలిగాడా? క్రైస్తవుల పక్షంగా నేను ఉన్నానన్న నాయకుడు భారతదేశంలో ఒకే ఒక్కడు డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు, 2 పాలుగారే. క్రైస్తవులు అందరూ కూడా ఇండియా ప్రజాబంధు పార్టీలు చేరండి, ప్రజాశాంతి పార్టీలు చేరండి, రాష్ట్రీయ మసీద్ పరిషత్తులు చేరండి అంటే ఈ క్రైస్తవులు ఎవడు ఎండో. ఈరోజు చూస్తే మన మచిలీపట్నంలో హోసన్న ప్రార్థనా మందిరం, ఎల్ఎఫ్ చర్చి, సిఎస్ఐ చర్చి, పెంతుకోస్తు చర్చి, బెరాగా చర్చి, ఈ విధంగా చర్చిలు చూస్తుంటే వేల మంది క్రైస్తవులు చర్చిలకు వచ్చి వెళ్తూ ఉన్నప్పటికి కూడా యథార్థత లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు. ఈవీఎంల గురించి మాట్లాడరు, నోట్ల మార్పిడి గురించి మాట్లాడరు, స్కాముల గురించి మాట్లాడరు, అవినీతి గురించి మాట్లాడరు, ఈ గంజాయి గురించి, డ్రగ్స్ గురించి, కుక్కల గురించి, ఆవుల గురించి, దోమల గురించి, కల్తీ ఆహారం గురించి, మెడికల్ మాఫియా గురించి మాట్లాడరు. సావనన్న చేస్తారు, మాట్లాడరు. పోనీ క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. 12 రాష్ట్రాల్లో మత నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వస్తుంది. చర్చిల మీద దాడులు చేసేస్తున్నారు, పాస్టర్లు చంపేస్తున్నారు. అందరం కూడా ఒక కలుద్దాం అనే ఆలోచన వస్తుందా? రాట్ల. హైందువులు ఉన్నారు, కరుణాకర్ సుగుణ, లలిత్, అమర ప్రసాద్, రాధా మనోహర్ దాసు, వీళ్ళు ఉన్నారు. వాళ్ళు నమ్ముకున్న ముక్కోడి దేవుడు, ముక్కోడి దేవతలు, హిందూ మతం, సనాతన ధర్మం, సనాతన బోర్డు కోసం వాళ్ళు ఎంత ఖచ్చితంగా వాళ్ళు హిందూ మతం కోసమే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ క్రైస్తవ మతం విదేశీ మతం, ముస్లిం మతం విదేశీ మతం ఉండటానికి వీలేదన్నారు. హైందవ మతం కాపీ కొట్టొద్దు అన్నారు. మీ బైబుల్ వాక్య ప్రకారం మీరు బతకండి. మా హైందవ మత గ్రంథాల్లో ఉన్నటువంటి వాటిలో మీరు ఎందుకు ఫాలో అవుతున్నారు? వాస్తు ఎందుకు చూస్తున్నారు? పండగలు ఎందుకు చేస్తున్నారు? మాలలు వేసుకుంటూ ఏంటి పెడుతున్నారు? సమాధానం చెప్పండి. వాళ్ళు నీతిమంతులు. వాళ్ళు సత్యం తెలియకపోయినా, యేసు గురించి పూర్తిగా తెలియకపోయినా, వాళ్ళు ముక్కోడి దేవుళ్ళు, ముక్కోడి దేవతల్లో మాకు యేసుక్రీస్తు వద్దు, మాకు చాలు, వీళ్ళు చాలు, మాకు ఈ ముక్కోడి దేవుళ్ళే చాలు, యేసు వద్దు, అల్లా వద్దు అని ఖచ్చితంగా చెబుతున్నారు. క్రైస్తవులు మీరు, పాస్టర్లు మీరు యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసే మోక్షానికి మార్గం అని చెప్తున్నా. నీవు దొంగ పాస్టర్, నకిలీ పాస్టర్, హైందవుల మత గ్రంథం, హైందవుల మతాచారాలు, పండుగలు ఎందుకు చేస్తున్నా? కాబట్టి కరుణాకర్ సుగుణాని కానీ, రాధా మనోహర్ దాస్ని కానీ, లలిత్ని కానీ వీళ్ళెవరిని కూడా మీరు ఏం మాట్లాడమని కౌంటర్ వీడియోలు పెట్టబాగండి. రక్షణ టీవీ ఛానల్ ముందు కూర్చున్న ప్రగడాల ప్రవీణ్ బృందం మీరు ఎవరు కూడా కౌంటర్ వీడియోలు పెట్టకుండా అవన్నీ డిలీట్ చేయండి. యేసుక్రీస్తుని దేవుడు కాదు, రోమా సైనికుడు పుట్టాడని 1,00,000 మాట్లాడుకుంటారు. మీరు అడగాల్సింది వాళ్ళని కాదు, వాళ్ళు కాదు, వాళ్ళకి నచ్చదో నువ్వు వాళ్ళకి కౌంటర్ ఎందుకు పెడతావు? నీ చిత్తశుద్ధి ఉంటే, నీకు దేవుడి భయం ఉంటే చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది. చట్ట ప్రకారం మీరు అందరూ కూడా కలిసి వాళ్ళ మీద ఏమైనా కేసు వేయగలుగుతున్నారా? సుప్రీంకోర్టు వేయగలుగుతున్నారా? పోనీ ధర్నా చేయగలుగుతున్నారా? బంద్ చేయగలుగుతున్నారా? మీరు చేయలేరు. క్రైస్తవులు ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ఏర్పడరు. మీరు ఒకటంటే ఒకళ్ళు పడదు. ఒకే బైబిలు, ఒకే ఒక్క దేవుడు, నిజమైన దేవుడు, ఇంక వేరే దేవుడు లేడు, ఒకే రాజ్యం. మీరు ఒక్కడిగా ఉండరు. సిఎస్ఐ వాళ్ళతో రోమన్ క్యాథలిక్ మాట్లాడరు, రోమన్ క్యాథలిక్ సిఎస్ఐ మాట్లాడరు. పెంతుకోస్తు వాళ్ళతో ఇండియన్ పెంతుకోస్తు మాట్లాడు, ఇండియన్ పెంతుకోస్తు ఇండిపెండెంట్ బాప్టిస్ట్ వాళ్ళు మాట్లాడు, ఎల్ఐఎఫ్ చర్చ్ వాళ్ళు మాట్లాడరు.
ఐక్యత లేదు, సమాధానం లేదు, ప్రేమ లేదు. మతోన్మాదులకి మీకేంటి తేడా? ఏంటి తారతమ్యం ఏమైనా కనపడుతుందా? కనపడతలేదుగా. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మిత్రులారా, ఈరోజు కులాలు, మతాలు, పార్టీలు, రాజకీయ నాయకులు ఇవన్నీ కూడా అన్ని అబద్ధం. ఒకటి వాస్తవం, మనందరం మనుషులమే, కలిసి ఉందాం. క్రైస్తవులు బైబిల్ వాక్యాన్ని అనుసరించండి, వాక్యంలో లేనిది బోధించవద్దు. అన్య మతాచారాలు పండుగలు ఆచరించబాగండి, వాళ్ళ పండుగలు శుభాకాంక్షలు చెప్పబాగండి, ముగ్గు వేయబాగండి, ఓ ప్రసాదాలు తినబాగండి, చర్చిలో ప్రార్థన చేసుకుంటే రాబోయే రోజుల్లో చర్చిలు ఉండవు. క్రైస్తవులారా, పాస్టర్లారా, ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు మీకు. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం ఉంది. ఐక్యత అంటే ఉండదు, సమాధానం అంటే ఉండదు. మీరు బాహటంగా కనబడిపోతున్నారు, మీరు అబద్ధ క్రైస్తవ బోధకులని. దశంభాగాల కోసం, కానుకల కోసం చేస్తున్నారని. అందరూ కాదు, 100కి 20 మంది ఉన్నారని తెలుస్తుంది. మేము కాదు, మేము యథార్థవంతులమే. అపోస్తల యొక్క బోధ ఎందు, అపోస్తల సహవాసం ఎందు, ఇంటింటా ప్రార్థన చేయటందు, రొట్టె విరుచుండి ఎడతెక్కకుండా ఉన్నాం. మేమందరం కలుస్తున్నాను, వస్తున్నారా? ఎవడు నకిలీ బోధకుడో, ఎవడు నకిలీ క్రైస్తవుడో, ఎవడు దొంగ బోధకుడో, ఎవడు అబద్ధ బోధకుడో అర్థం కావట్లేదుగా. మేమందరం అబద్ధ బోధకులమే, మేము ఎట్టాగా ఉంటాం, మేము కలిసి ఉండం అని మౌనంగా చెప్పేస్తున్నారు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటి, బైబిల్ వాక్యం నెరవేరుతుంది. నా నామము నిమిత్తమై సకల జనుల చేత మీరు ద్వేషించబడతారు. మనం ద్వేషించబడుతున్నాం. యేసు వద్దు, అంబేద్కర్ గారు వద్దు, మహాత్మా గాంధీ గారు వద్దు, పాల్ గారు వద్దు, ఓఫీర్ గారు వద్దు. మాకు కులాలు కావాలి, మతాలు కావాలి. మేము చర్చికి వచ్చిన మాకు కులం కావాల్సిందే. మాకు అమ్మ వాళ్ళనే మేము చేసుకుంటాం, మా కాపులనే మేము చేసుకుంటాం, మా రెడ్లే మేము చేసుకుంటాం. మేము చర్చికి వచ్చినంత మాత్రాన మేము కులం వదిలిపెట్టుకోలేము. మాకు కట్నాలు కావాలి, మా కులాలు కావాలి, మా పేరు పక్కన తోకలు కావాలి, మా స్టేటస్ కావాలి, హోదా కావాలి, పేరు పక్కన హోదా కావాలి. ఈ విధంగా చర్చికి వచ్చిన మీలో మార్పు రాట్లా. కాబట్టి అతి త్వరలోనే చర్చిలు మొత్తం కూల్చుతారు. చర్చీలు, మసీదులు, గుళ్ళు మొత్తం కూలుస్తారు. మీరు ఇళ్లలో ప్రార్థన చేసుకునేటువంటి రోజులు దగ్గర పడి, దయచేసి చెబుతున్నా, వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, వేషధారులారా, సున్నం కొట్టిన సమాధులారా, సున్నం కొట్టిన సమాధులు, సమాధులు లోపల ఏముంటాయి? కళేబారాలు ఉంటాయి, ఏముండో. క్రైస్తవ సంఘం, ఒక్కొక్క సంఘం అలా సున్నం కొట్టిన సమాధిలాగా ఉంది. సంఘంలో సాతాను బోధ, యెజబెలు బోధ, బిలాము బోధ, గారడి సీమోను బోధ. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నామండి. ప్రేమ లేని వాడు వ్యర్థుడు, వాడు దేవుని ఎరుగడు అన్నాడు. నువ్వు ప్రేమ లేనివాడు నువ్వు పాస్టర్ ఎట్ అవుతావు, ప్రేమ లేనివాడు నువ్వు క్రైస్తవుడు ఎట్ అవుతావు. నీ సాటి క్రైస్తవుడిని నువ్వు పలకరించవు, నీ పక్క సంఘం పలకరించవు, రోమన్ క్యాథలిక్ వాళ్ళని పలకరించవు, ఎల్ఎఫ్ వాళ్ళని పలకరించవు, పెంతుకోసం వాళ్ళని పలకరించవు. అరే ఆడు పెంతుకోసోడరా, ఆడు అబద్ధ బోధకుడురా, మేమే పల్లకి వెళ్తాం. ఇంత తప్పుడు బోధ చేస్తా దేవుని నామానికి ఇంత అవమానకరంగా బతుకుతున్నావు. నువ్వు మతోన్మాదులే అంటావు. యేసుక్రీస్తు గురించి అనేకమైన పుస్తకాలు రాశారు. పుట్టలేదంటాడు ఒకడు, చచ్చిపోలేదంటాడు ఒకడు, లేగలేదంటాడు ఒకడు, కాశ్మీర్ వచ్చాడు అంటాడు ఒకడు, రోమా సైనికులు పుట్టాడంటాడు ఒకడు. రకరకాల పిచ్చి వాడు అవుతారు. పిచ్చి వాడు అవుతుంది. మీరు ఎందుకు డిబేట్లకు ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు కౌంటర్లు ఇస్తున్నారు? బైబిల్ కౌంటర్లు ఏమని చెప్పాడా? మీరందరూ కూడా సార్వత్రిక సంఘంగా ఒక్కటిగా మీ బోర్డులు మీరు పెట్టుకోండి, వేల శాఖల నుండి పెట్టుకోండి, బైబిల్నే బోధించండి, బైబిల్ సారాంశాన్ని బోధించండి. అంటే వింటున్నారు ఎవడన్నా? ఎవడింటలేదు. త్వరలో చూస్తూ ఉండండి, చర్చిలు మొత్తం కూలుస్తారు. మీరు ఇళ్లలోనే ప్రార్థన చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి, అతి త్వరలోనే వస్తాయి. యుగాంతం గ్రంథం చదవండి, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం గురించిన గ్రంథం చదవండి, విశ్వ ప్రణాళిక చదవండి,
ఓఫీర్ గారు రాసిన 8 విశ్వప్రాణలేఖ గ్రంథాలు చదవండి. ఆయన గ్రంథాలు చదివి నేనే రాశాను, నేనే కనిపెట్టానని చెప్తా అబద్ధ బోధకులారా, మీకు నిజంగా మనసాక్షి ఉందా? మనసాక్షి ఉందా? ఏంటి నువ్వు కనిపెట్టింది? అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా, వాక్యం లేకుండా నువ్వేం చెబుతా? ఆయన కరెక్ట్ కాదు, ఈయన కరెక్ట్ కాదు అంటావు. నువ్వు కరెక్ట్ అయితే పోనీ చెప్పు. బైబిల్ వాక్యంలో వాక్యాధారాలతో సారాంశంతో ఇది రుజువని చేసి అది చెప్పకుండా ఆ మతోన్మాదుల గురించి మీకెందుకురా బాబు? ఆ కరుణాకర సుగ్గన గురించి, లలిత్ గురించి, ఆ రాధా మనోహర్ దాస్ గురించి, వాళ్ళ గురించి మీకెందుకు? ఆ వీడియోలోనే డిలీట్ చేయండి. వాక్యానుసారం చెబుతున్నా. యేసు మాత్రమే నిజమైన దేవుడు, ఇంకో దేవుడు లేడు. నువ్వు అన్నా అనకపోయినా కాదంటే కాకపోతారేంట్రా బాబు? 210 దేశాల్లో 120 దేశాలు వేసే దేవుడు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. యేసు పేరు ఎత్తపోతే బతుకే లేదు, పుట్టకే లేదు, కాలం నడవదు. నువ్వేంట్రా చెప్పేది? నువ్వు టీవీ ఛానల్ ముందు కూర్చొని రాముడి గురించి, కృష్ణుడి గురించి, శివుడి గురించి ఏంట్రా ఈ సొద, ఈ పనికి మళ్ళీ చెత్త సొద, వ్యర్థమైన వాగుడు. పెద్ద పెద్ద మేధావుల్లాగా మీరు సంఖలో రామాయణం భాగవతాలు పెట్టుకుని ఏంట్రా నాయన మీరు టీవీ ఛానల్ ముందు కూర్చొని పిచ్చవాగుడు అవుతారు? రాబోయే రోజుల్లో అబద్ధ క్రైస్తవ బోధకుల్ని, హిందూ మత ఉగ్రవాదుల్ని, ముస్లిం మత ముల్లాల్ని, ఖురాన్కి కానీ, బైబిల్కి కానీ, భగవద్గీత కానీ, మత గ్రంథాలకి విరుద్ధంగా ఒక మతాన్ని ఒకళ్ళు విమర్శించుకుంటుంటే రాబోయే రోజుల్లో మోడీ గారు వచ్చినా మీ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. కులం లేదు, మతం లేదు. 1 నేషన్ 1 ఎలక్షన్, యూనివర్సల్ సివిల్ కోడ్ వస్తుంది, త్వరలో వస్తుంది. నగదు రహిత పరిపాలన వస్తుంది. అరే బాబు, దాచుకుంటున్నారా డబ్బు? నువ్వు దాచుకున్న డబ్బులు 500 రూపాయల నోట్లు 1000 రూపాయలు రద్దు చేసినప్పుడు దాచారు, తర్వాత బయట పెట్టారు. అది రద్దు అయిపోయిన తర్వాత బయట పెట్టారు. ఏం చేసుకుంటారు? మారోగా దాచుకున్న డబ్బులను తీసుకెళ్ళి తగలబెట్టారు, ఎక్కడెక్కడ పడేశారు. ఏం పిచ్చి పనులు? డబ్బులు చూద్దామని మీకు దొరకదు. నగదు రహిత పరిపాలన అయితే త్వరలో రాబోతుంది. క్యాష్లెస్ ఇండియా కాబోతోంది. నువ్వు చూద్దామన్న డబ్బు ఉండదు, ఎక్కడ దాచుకుంటావు? ఎందుకు నీకు ఇన్ని వేల ఎకరాలు? ఎందుకు ఇన్ని కిలోలు బంగారం, వెండి? షేర్ మార్కెట్లో డబ్బు ఎంతరా దొంగ బోధకులారా? మీ డబ్బు ఎంతరా? మత ఉన్మాదులారా, మత ఉన్మాద సంస్థలారా, రాజకీయ నాయకులారా, ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ నాయకులారా, మీ అందరికీ కూడా దేవుడు న్యాయమైన తీర్పు తీరుస్తున్నాడు. ప్రజలు రోడ్డు మీదకి వస్తే తెలుస్తుంది. ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ప్రజల చేత దేవుడు తీర్పు తీరుస్తాడో, తీర్పు అనేది స్టార్ట్ అయింది. మీరు దాచుకున్న డబ్బులు మీకు ఇక రూపాయి కూడా ఉండదు. మీరు రోజు బొచ్చి పట్టుకుని అడుక్కు తినే పరిస్థితికి వస్తారు. మీరు విదేశాల్లో దాచుకున్నా సరే, విదేశాల్లో దాచుకుని వస్తారా? మనీ లాండరింగ్, బ్లాక్ మనీ, వైట్ మనీ, ఎలక్ట్రల్ బాండ్స్, విపరీతంగా ప్రజలకు చెందాల్సిన భూములు, ప్రజలకు చెందాల్సినటువంటి డబ్బు, ప్రజలకు చెందాల్సిన ఆహారం ప్రజలకు చెందలేకుండా 14% అటువంటి ఆర్థిక ఉగ్రవాదులారా, రాజకీయ కార్మికులారా, రాజకీయ బ్రోకర్లారా, దొంగలారా, ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచించండి. ప్రజలు ఏడుస్తూ ఉన్నారు, ప్రాలాపిస్తున్నారు, ఆత్మహత్య చచ్చిపోతున్నారు, దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. దరిద్రులారా, ఒకవైపు ప్రపంచంలో విపరీతమైన డబ్బు ఉంది, ఏం చేయాలో తెలియట్లా. మన భారతదేశంలో దరిద్రం ఎక్కువైపోయింది, వీళ్ళకేం చేయాలో తెలియట్లా. అప్పులు తీరుస్తా, స్మార్ట్ సిటీలు కడతా, ఉద్యోగాలు ఇస్తా, కంపెనీలు తీసుకొస్తా, జాతీయ రహదారులు, నదులను సంధానం చేసి ఈ దేశాన్ని అమెరికా చేస్తా, సింగపూర్ చేస్తా అని చెప్పి మొత్తుకుంటే డాక్టర్ కే పాల్ గారికి సమిట్లు పెట్టుకుంటాక అవకాశం ఇచ్చిందా కాంగ్రెస్, బీజేపీ, ఈ ప్రాంతీయ పార్టీలు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఇచ్చారా? ఎంత దౌర్భాగ్యం అండి! ఎందుకు మాట్లాడుతున్నావు? కాబట్టి క్రైస్తవులారా, మీకు చెప్పేది ఏంటంటే దయచేసి క్రైస్తవులారా, క్రైస్తవ బోధకులారా, మీరందరూ కూడా ఒక
ఐక్యతగా అందరూ ఒక వేదిక మీదకి రండి, లేత చేస్తారు, ఇళ్లలోకి వచ్చి చంపుతారు మిమ్మల్ని. ఇప్పటికీ చూస్తున్నారుగా, ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో, బీహార్లో, మణిపూర్లో జరిగిందిగా. స్త్రీలను నగ్నం గురించారు, చర్చిలు కూల్చారు, ఇళ్ళు ధ్వంసం చేశారు, ఆస్తులను మానభంగాలు చేశారు. ఎంత ఘోరం జరుగుతుంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నంలో చిలకలపూడి హోసన్న ప్రార్థన మందిరం, పరాసిపేట, రాజుపేట, గంట్లమ్మపాలెం, చిన్నాపురం, నెలకూరు గ్రామాల్లో చర్చిల మీద, పాస్టర్ల మీద జరిగిన దాడులు నాకు తెలుసు, చాలామంది తెలుసు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు నేనేమంటలా, విశ్వ హిందూ పరిషత్ మిమ్మల్ని కూడా మేమంటలా. మీకు ఈరోజు బీజేపీ అధికారంలో వచ్చింది కదా అని మీరు రెచ్చిపోతుంటే, రేపొద్దున కాంగ్రెస్ అధికారంలో వస్తే వాళ్ళు రెచ్చిపోతారు. ఎవడిచ్చాడు మీకు అధికారం? క్రైస్తవులకి కాంగ్రెస్ పార్టీయా, హిందువులకు బీజేపీ? ఎవడు పిచ్చ మాటలు కాకపోతే మోడీ హిందూనా? నేనే దేవుడు అంటున్నాడు. హిందూ మతం అన్న ఆయనకి ఇష్టం ఉండదు. క్రిస్టియన్ మతం అన్నాడు. మీరు కళలు కనబాకండి, పగట కళలు కనబాకండి. రాబోయే హిందూ లేదు, ముస్లిం లేదు. నోరు మూసుకొని మొత్తం డిలమాలి చేయండి రా, నేనే దేవుడిని, నా కట్టండి గుళ్ళు అనపోతే చూడండి. మోడీ గారు హిందూనా? హిందూ మతం కోసం పుట్టాడా? ఈ రాహుల్ గాంధీ క్రిస్టియన్, ముస్లిమా? కులాంతర వివాహాలు జరిగినాయి. ఆ ఇంట్లో ముస్లిం ఉన్నారు, క్రిస్టియన్ ఉన్నారు, అన్ని కమ్యూనిటీలు ఉన్నారా బాబు. రే బాబుకి ఏంట్రా ఈ కుల పిచ్చి, మత పిచ్చి? ఇంటి పేర్లు చూడండి. రాజులు, బ్రాహ్మణులు, వైశ్యులు, కమ్మ, రెడ్డి, అలమ, గౌడ, యాదవ, అగ్నికుల క్షత్రియ, మాల, మాదిగ, ఎరికలే అనాది, అందరూ మనుషులేగా. ఇంటి పేర్లు చూడండి. ఈ దేశాన్ని అందరూ పరిపాలించారా బాబు. మీరు కారు ఎగరేసి నేను జమీందాన్ని ఊరు ఎచ్చు మాటలు ఎందుకు? మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ప్యాకెట్ చూస్తున్నాగా, 7 రకాలు, 14 రకాలు, 22 రకాలు చిరుధాన్యాలతో ఆ పిండిలు చేసి మంచి పోషకాహారం అన్నమాట. మల్టీగ్రెయిన్ క్యాస్ట్ మందే. ఒరే బాబు, నువ్వు రాజే, ఎవడు కాడే రాజు. ఈ దేశాన్ని ఎవడు ఏకలవ్యుడు పరిపాలించలేదా? ఎరుకలే, ఎవడు పరిపాలించలేదు దేశాన్ని, ఎవడు పరిపాలించలేదు. నేను రాజు, ఎచ్చు మాటలు ఎందుకు, సొల్లు మాటలు ఎందుకు మన కులం, ఎందుకంట మనకు మతం? నేను చెప్పదలుచుకుంది ఒకటి, శాంతి దూతగా, శాంతి ప్రబోధకుడిగా, సువార్థికుడిగా, సంఘ సంస్కర్త, సామాజిక ఉద్యమకాడిగా, దేశం ప్రగతి కోసం, దేశంలో అందరూ మనం హ్యాపీగా ఉండాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నా. ప్రజలకి వెళ్ళనివ్వరు, ఈ సందేశాన్ని వెళ్ళనివ్వరు. వార్తాపత్రికలు మాకు రాయరు, టీవీ ఛానల్ పెట్టరు, సోషల్ మీడియా మాధ్యమంలో మా ఫేస్బుక్ ఉంచరు, వాట్సాప్ అకౌంట్ ఉంచరు, లిమిట్ పెడతారు. మేము ఇంత కష్టపడి ప్రజల కోసం కుటుంబం, సంఘం, సమాజం, వ్యాపార రంగం, రాజకీయ రంగం అందరూ కూడా, మనందరం కూడా బంధువులు, భారతీయులు, మనందరం కలిసి బతుకుతాం. అందరూ మనకి భారత రాజ్యాంగ ఫలాలు అందరూ సమానంగా పంచుకుని అందరూ హ్యాపీగా బతుకుతాం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి మానవతావాదుల్ని మేమంటే మీకు పడదు. మీకు ఎప్పుడు దాచుకోవాలి, ఎలక్షన్ రావాలి, ఎలక్షన్స్ అంతలో ఒక్కొక్కడు ఓట్లు అమ్ముకోవాలి, స్కీములు పెట్టాలి, వృద్ధాప్య పెన్షను, ఆ పెన్షను, ఈ పెన్షన్ అడుక్కోవాలి, బొచ్చిపట్టు రోజు అడుక్కోవాలి. 80 కోట్ల మంది తెల్ల రేషన్ కార్డులు, బియ్యం కావాలి, తినని బియ్యం అమ్ముకుంటే 200 వచ్చే బియ్యం కావాలి. ఏదో బీహార్లో మోడీ గారు నగదు క్యాష్గా ఇస్తున్నాడు బియ్యం బదులు. మీ ఇష్టం, మీరు ఏది అడిగితే తీస్తారు రాజకీయ నాయకులు. రాహుల్ గాంధీ గారు, మన మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే మీరు కోరుకున్నట్టుగానే మీకేం కావాలి ప్రజలారా? ఏం కావాలి? మీకు తెల్ల రేషన్ కార్డులు కావాలి, ఆరోగ్యశ్రీ కార్డులు కావాలి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకుని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఆడు కోసి కుట్లేసి నీ అవయవాలు అమ్మేసుకోవాలి, కిడ్నీలు అమ్మేసుకోవాలి, లివర్ అమ్మేసుకోవాలి. అందుకోసం మైండ్ పనిచేయట్లే మనకే. ఆరోగ్యశ్రీ కార్డు కావాలి, వికలాంగ పెన్షన్ కావాలి, వృద్ధాప్య పెన్షన్ కావాలి, గోరు ముద్ద అంట, చదువుకు డబ్బులు అంటే ఎవరు డబ్బులు ఇస్తారా మీరు? ఎవరు డబ్బులు ఇస్తారంటే ఆడు ఇవ్వటం ఏంటి, నువ్వు అడగటం ఏంటి, అడుక్కుంటాం ఏంటిది? అడగండి. భూములు జాతి ఇచ్చేయమని అడగండి, ఉద్యోగాలు ఇవ్వమని అడగండి, వ్యాపారం మేము చేసుకుంటామని అడగండి. ప్రైవేట్ సెక్టార్లో కంపెనీలు, షేర్ మార్కెట్, ఈ పెట్రోలు, డీజిలు
ఈ వ్యాపారాలన్నింటిలో ప్రజలు భాగస్వాములుగా చేయండి అని అడగండి, సొసైటీలు పెట్టండి అని అడగండి, కుల నిర్మూలన చేయండి అని అడగండి, ఈ మతోన్మాదం నశించాలని అడగండి. ఎవడు మతంలాడు ఉంటాడు రా బాబు. ఏంటిది కుల రాజకీయాలు మత రాజకీయాలు వద్దని అడగండి రా బాబు. ఈ మేలుకోరు చెబుతున్నా. ఎంత బతికినా 70 సంవత్సరాలు పోతాం, తర్వాత ఏమి ఉండవుగా. నువ్వు చంపినా చంపపోయినా నువ్వు చేస్తావు, నేను చేస్తా. నువ్వు నన్ను చంపేది? 70 సంవత్సరాల తర్వాత నువ్వు ఉండాలన్నా ఉండవు. 70 ఎంత బతుకు పోనీ 80 సంవత్సరాలు పోతావు. పోనీ సొంతం అంతకుమించి ఏం బతుకుగా. ఎందుకురా నీకు ఇంత ఆస్తి? ఎందుకు 100 ఎకరాలు? ఏంటి కిలోలు బంగారం? ఏంటి బంగారపు సింహాసనాలు? నీ బాత్రూంలో సింకుల్లో టాయిలెట్లు కూడా బంగారం. ఏంట్రా ఈ పిచ్చ పనులు? ఈ ఈ దొంగల మనల్ని పరిపాలించేది? అడగరా ప్రజలు? అడగరా? ఈ దొంగల రాజ్యం కావాలా మనకి? ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అవ్వరా? దొంగ బతుకులారా, క్రైస్తవ బతుకులారా? ఇండియా ప్రజాబంధు పార్టీలో జాయిన్ అవ్వరా? మీకు అఘోరాలు కావాలా? నాగసాధువులు కావాలా? దొంగలు కావాలా? వ్యభిచారులు కావాలా? మోసగాళ్ళు కావాలా? మర్డరిస్టులు కావాలా? నాకు జగనే కావాలి, చంద్రబాబు నాయుడు గారే కావాలి, మాకు పవన్ కళ్యాణ్ గారే కావాలి, మోడీ గారే కావాలి, రాహుల్ గాంధీ గారే కావాలి, రేవంత్ రెడ్డే కావాలి, వీళ్ళే కావాలి మాకు. ఏంట్రా మీకు మైండ్ పోయిందా? క్రైస్తవులు రాజకీయాల్లోకి రావచ్చా? పాస్టర్ రావచ్చా? రాకూడదు. దొంగలు కోట్లేసి గెలిపించి దోసుకోమనాలి. వ్యభిచారులకి, మోసగాళ్ళకి, ఆర్థిక ఉగ్రవాదులు ఓట్లేసి గెలిపించి మా చర్చిలు కూల్చేయి, మత నిషేధ చట్టం అమలు పరిచేయి అనాలి. అదిరా. నువ్వెవడురా మాట్లాడతాకి? మా ఇష్టం. మా చర్చి నిర్మాణాలకు డబ్బులు కావాలి, పాస్టర్ల గౌరవేతనం డబ్బులు కావాలి, ఎఫ్సిఆర్ఏ ఫండ్స్ కావాలి. మేము లోకంతో కలిసిపోయాం. మాకు బైబిల్ వద్దు, యేసుప్రభు వద్దు. ఎవడు చూశాడరా పరలోకం ఉన్నారు? ఎవడు చూశాడరా? ఇక్కడే మేము పరలోకం అనిపిస్తున్నాం. మాకు ఫారెన్ డబ్బు వస్తుంది, చర్చి ఉంది, స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. ఇక్కడే పరలోకం అనిపిస్తుంటే నువ్వెవడు దరిద్రుడా? నువ్వు ఒక సర్వసంగ పరిత్యాగం అంటావు, పెళ్ళైన సన్యాసి అంటావు, రకరకాల తెరిచిన పుస్తకం అంటావు. నీకులాగా మేము ఎక్కడ బతుకుతాం? నోరు మూసుకో అంటారు నన్ను. సర్లే, నేను నోరు మూసుకున్నా నోరు మూసుకోపోయినా దేవుని కృపతో, దేవుని ప్రేమతో, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో, ఆత్మచేత నడిపింపబడుతూ మీ అందరూ చెబుతాను. ఇంటి ఏనంటే లేతలేదు. రాబోయే రోజుల్లో మాత్రం మీ చర్చిలు కోల్చడం ఖాయం. అయ్యా దొరలారా, మసీదులు ఉండవు, గుళ్ళు కూడా ఉండవు. చూస్తూ ఉండండి, మొత్తం గుల్చేస్తారు. కులం లేదు, మతం లేదు. దేవుడు గుడి ఎందుకు? దేవుడు గుళ్ళు ఎందుకంట? దేవుడికి ఆహారం అవసరమా? దేవుడికి నీళ్ళు అవసరమా? దేవుడికి నీడ అవసరమా? దేవుడికి ఏం కావాలి? దేవుడు అనేవాడు ప్రజలు మంచిగా ప్రేమగా చూసుకోవాలి. ఆ ఒక దేవుడు యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పి ఆరాధిస్తావు. నువ్వు వాళ్ళ పండుగలు ఆచరిస్తావు, వాస్తు చూస్తావు, సిద్ధాంతాలు చూస్తావు, పెళ్ళికి లెక్కపత్రిక కోసం వెళ్తావు. నీకు భయం, కులం కావాల్సిందే, మతం కావాల్సిందే, కట్నాలు కావాల్సిందే. ఇంత నీచంగా బతుకుతున్న అబద్ధ క్రైస్తవ బోధకులారా, నకిలీ క్రైస్తవులారా, మీకు న్యాయ తీర్పు వచ్చేసింది. మీ ఇంట్లోకి వచ్చింది, మీ చర్చిలోకి వచ్చింది. త్వరలోనే తీర్పు గురవుతారు. మీరు కళ్ళు మూస్తే కనబడేది నరకంలోనా లేదా పరలోక రాజ్యం? గుర్తుపెట్టుకోండి. మీరందరూ ఒకటి కాకపోతే అతి త్వరలోనే మిమ్మల్ని ఇళ్ళకు వచ్చి చంపుతారు. కాబట్టి నేను ప్రేమతో హెచ్చరిస్తున్నా. అందరూ కూడా మీరు బతకాలనుకుంటే ఇండియా ప్రజాబంధు పార్టీలో జాయిన్ అవ్వండి. అందరూ కూడా రాష్ట్రీయ మసీ పరిషత్తులో జాయిన్ అవ్వండి. అందరూ. ఇంతకు మించి నేను చెప్పదలుచుకుందేమీ లేదు. కులాలు, మతాలు, పార్టీలు కాదు. ఎందుకు ఐందవ సోదరులారా, మీ ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతల్ని ఆరాధించుకోండి. మీ ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలను ఎవరైతే దూషిస్తున్నారో వాళ్ళని మాత్రం వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి.